ఇక కొత్త కమిటీల ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎలక్టెడ్ పదవులు ఇప్పటికీ పూర్తి కాగా సెలెక్టెడ్ పదవులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫోకస్ పెట్టారు. వివిధ మోర్చా నేతలు, అధికార ప్రతినిధులు ఇతర నేతలతో సమావేశమవుతున్నారు. సమస్యలతో పాటు వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. మరోవైపు తమ వర్గం వారికి పదవులు ఇవ్వాలంటూ సునీల్ బన్సాల్కి కొంతమంది నేతలు సిఫార్సులు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, ఎటువంటి సిఫార్సులు చేస్తున్నారు? ఎటువంటి కసరత్తు జరుగుతోంది సమావేశంలో? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఎలక్టెడ్ పదవులు, ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియతో ముఖ్యంగా జిల్లాలు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎలక్టెడ్ పదవులకు సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన తర్వాత పూర్తిగా గతంలో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా పూర్తిగా రద్దు అవుతాయి. ప్రస్తుతం ఆ కమిటీలను, కొత్త కమిటీలు నియమించడం, అదేవిధంగా కొత్త కమిటీలకి అధ్యక్షులు కానీ, అదేవిధంగా కొత్త కమిటీల సభ్యులు కానీ ఎలక్టెడ్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎలక్టెడ్ అయింది. ఇప్పుడు సెలెక్టెడ్కి సంబంధించినటువంటి పదవుల్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ముందుగానే ఈ ఎలక్టెడ్కి సంబంధించినటువంటి పూర్తిగా కొత్త కమిటీలను కంప్లీట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధం అవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాషాయ దళం చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల క్రితం రాష్ట్ర వర్క్షాప్ కూడా సైతం నిర్వహించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు అదేవిధంగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పూర్తిగా రద్దు అయినటువంటి నేపథ్యంలో కొత్త కమిటీలను నియమించి కొత్త వారికి పదవులు కల్పించి వారందరినీ కూడా నూతన జోస్తో ఆ గ్రౌండ్లోకి పంపించాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం ఎలక్టెడ్కి సంబంధించి సెలెక్టెడ్కి సంబంధించినటువంటి పదవులపైన పూర్తిగా ఫోకస్ చేసింది. వరుసగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా వరుసగా వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి కమిటీలతో పాటు అదేవిధంగా మరొకవైపు అధికార ప్రతినిధులు కానీ ఇతర నేతలందరితో వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఆ సమావేశాల్లో ప్రధానంగా ఈ పదవులకు సంబంధించినటువంటి అంశం పైన వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలపైన ఏ విధమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా ఆ నేతలతో చర్చించడంతో పాటు అదేవిధంగా కమిటీకి సంబంధించినటువంటి నూతన కమిటీ ఏర్పాటు చేయాలంటే కమిటీలో ఎవరెవరికి స్థానం కల్పించాలి, ఎవరెవరిని ఆ స్థానంలో తీసుకోవాలన్న దానిపైన వారి అభిప్రాయాలు అడిగి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కమిటీలతో సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమావేశంలో ఆ కమిటీలకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రంలో వివిధ సమస్యలపైన పోరాటానికి సిద్ధం అవ్వాలంటూ కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఓబీసీ మోర్చా కానీ అదేవిధంగా కిసాన్ మోర్చాకు సంబంధించి 2 మోర్చాలు కూడా ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలపైన ప్రధానంగా పోరాటం చేసి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఓబీసీకి సంబంధించినటువంటి మోర్చా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులకు సంబంధించినటువంటి విద్యాలయాలకు సంబంధించినటువంటి అంశంలో సమస్యలపైన ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ విధంగా వారికి సమస్యలను ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవడంతో పాటు అదేవిధంగా కొత్త కమిటీలకు సంబంధించినటువంటి ఎవరిని నియమించాలన్న దానిపైన ప్రధానంగా వారి అభిప్రాయాలను తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు నూతన అధ్యక్షుడు ఇప్పటికే దాదాపు ఒక 20 రోజుల్లోనే కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల కల్లా కొత్త కమిటీలను సిద్ధం చేస్తామంటూ కూడా గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగానే రాష్ట్ర అధ్యక్షుడు కసరత్తు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. సో